హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నాను నేనైతే. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ముందుగల చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగల వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, టమాటా, కొంచెం 2 ఎల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం అల్లం ముక్క, అలాగే పల్లీలు, సేమియాలు కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగల కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకుని ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం చిన్న సైజులోది అల్లం ముక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 4 రెబ్బల కరివేపాకు చిటపటలు ఆడుతూ ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. వేయించుకుని చక్కగా ఏగిపోయినాక ఇవి మొత్తం కొంచెం టమాటా ముక్కలు, క్యారెట్ అవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. హెల్దీ ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది సేమియా ఉప్మా. అలాగే 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాక ఆ మ్యాగీ బదులు ఫ్రెండ్స్ పిల్లలకి ఈ సేమియా ఉప్మా పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడంత ఉప్పు. ఆ మ్యాగీ తిని బదులు సేమియా నూడిల్స్ అని చెప్పి పిల్లలకి చక్కగా పెట్టుకుంటే వేరే ఫుడ్స్, బయట ఫుడ్స్, జంక్స్ ఫుడ్స్ వీటికన్నా ఇంట్లో తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్లు పెట్టండి ఫ్రెండ్స్, చక్కగా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సేమియాను చక్కగా ఇది చేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గరిటె లేకుండా చక్కగా మీకు అలా ఇది వేసుకోవాలి. మంచిగా సేమియా వేసేసుకున్నాక శుభ్రంగా గరిటెతో తిప్పాలి. ఇప్పుడు మనం స్లోగా ఆ వాటర్ అంతే చక్కగా సేమియా ఉడికిపోయేదాకా ఇది చేయాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది. మీరు కలర్గా ఫుడ్గా పెట్టాలనుకునే వాళ్ళు కలర్గా పెట్టండి. ఫుడ్ కలర్ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి ఫుడ్ కలర్ కలిపి లైట్గా ఫుడ్ కలర్ వేయండి. ఎల్లో కావాలితే ఎల్లో, రెడ్ కావాలితే రెడ్. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చక్కగా స్పైసీగా దగ్గరకంటూ అయిపోవచ్చింది, చూస్తున్నారా. ఎమ్మీ సేమియా ఉప్మా పిల్లలు కూడా పొడి ఆడుతూ చక్కగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా రెసిపీ చాలా బాగుంటుంది. 2 నిమిషాల్లో పేరెంట్స్కి ఈజీగా లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్ తయారు చేయొచ్చు. లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇందులో జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను అవన్నీ మా పాప తిన్నది కాబట్టి నేను వేయలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.